7 minutes తర్వాత చంద్రబాబు గారిది వచ్చింది. అవును, రవికిరణ్ గారు చెప్పాను కదండి, రవికిరణ్ గారు పూర్తిగా బీజేపీని వదిలేసి తెలుగుదేశం అంటే మీరు మీ పార్టీకి మీరు పనిచేయాలి, ఆయన పార్టీకి మీ పార్టీ మీరు వదిలేస్తారండి, నాకు అర్థం కాదు. మీ పార్టీ మీరు వదిలేసి మీరు మాట్లాడతారు. నేను చెప్పిన దాంట్లో అలా చెప్పండి పోనీ, అంతేగా నా మీద ఎందుకు దాళ్ళు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఉంటే అది అవాస్తవం, ఇది వాస్తవం చెప్పండి పోనీ. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? ఒక సంఘటన జరిగినప్పుడు ఇరుపక్షాలు కూడా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసుకోవడం అన్నది కనిపిస్తున్నది. కాస్త దర్యాప్తు జరిపి పోలీసులు దాని సంగత్యంతో తేల్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కూడా దానివల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఏమైంది, పబ్లిక్ లో ఇప్పుడు పోలీసులు ఏం నిర్ణయించి రిమైండర్ కోర్టు ఏం రాశారో, తర్వాత ఆ పిల్లగాడు ఏం చెప్పిండోడు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి మొత్తం సబ్జెక్ట్ అంతా మారిపోతుంది కదా. అనవసర ఆరోపణలు చేసుకుని దానివల్ల ప్రజలను తప్పుదారి పట్టించడము, కేవలం ఓట్ల కోసం పాకులాడినట్టుగా ప్రతిదీ రాజకీయం చేసుకుని ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తున్నారన్నది కనిపిస్తుంది ఎవరైనా సరే. ఇక్కడ మనం ఆ రోజే జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ ను గమనిస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అది వైఎస్ఆర్సీపీని కోడికత్తు డ్రామా లాగా ఆడారు అనేటువంటిది చెప్తున్నారు కదా. బుద్ధున్న వాడు ఎవరైనా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే అంత డేంజరస్ గేమ్ ఆడతారా? చిన్న విషయం అది. నుటికి తగిలి ఉంటే లేదు, కంట్లో పడి ఉంటే కన్ను వెళ్ళి నుటికి తగిలితే చాలా డేంజర్ అయ్యేది. అలాంటి డేంజరస్ గేమ్ ఆడతారా? వాళ్ళకే వాళ్ళే ఆ విధంగా ఆడతారా? సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే చెప్పొచ్చు ఇది ఎవరో వేశారు, ఆకతాయి వేశాడా, తాగినోడు వేశాడా, లేకపోతే ఆవేశంతో వేశాడా, వాళ్ళకేమో కుటుంబానికి ఏమైనా అన్యాయం చేసి ఉంటే ఏమైనా తట్టుకోలేక వేశారా, లేదు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రాయి పొరాన్ని పంపించారా అన్నది తేలుతుంది. తెలుపునట్టుకుంటే ఇప్పుడు తేలుతున్నది కదా. అందువల్ల ఏంటంటే అది ఎప్పుడు కొంత ఆడారు, అది వాళ్ళకే వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు, సింపతి కోసం చేసుకుంటున్నారు, ఓట్ల కోసం చేసుకుంటున్నారు అని తొందరపడి మాట్లాడారు. అలాగే అధికార పార్టీ కూడా చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేపించాడు అని వాళ్ళు కూడా తొందరపడి మాట్లాడారు. ఏది ఏమైనా కూడా అలాంటి సంఘటనలు జరగటము ఎవ్వరు కూడా అంగీకరించరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి వాళ్ళకి హక్కు ఉంది, ప్రచారం చేసుకుంటారు, ఓట్లు ఏ పార్టీకి వేస్తారు అనేది తర్వాత అంశం. కానీ ప్రచారం చేసుకోవడం అన్నది ప్రజాస్వామ్య దేశంలో